మీకు చెట్లు మొక్కలు పెంచుకుంటూ అంటే చాలా ఇష్టమా? రంగురంగుల పూల చెట్లు, బుడ్డ బుడ్డ బోన్సాయి చెట్లు కుండీలలో పెట్టుకొని మంచిగా ఇంటి చుట్టూ గోడల మీద పెట్టుకున్నారా? మీ ఇంటికి పేపర్ రోజు వస్తుందా? గేటు కాడ కట్టిన బుట్టిలా మీ పాల పిల్లగాడు పాల ప్యాకెట్లు ఏసిపోతాడా? అయితే ఈ వార్త మీకోసమే, మర్చిపోకుండా చూడుర్రి. ఇయాల రేపు దేనికి గ్యారంటీ లేదుల్లా. ఏదన్నా వస్తువ బయట పెట్ట పాపమున్నది. ఏది ఎత్కబోతారో ఏది పట్టుకపోతారో తెలవకుండా తయారైంది దునియా. పట్నంలోనైతే నెరి అధ్వానం అయిపోయింది పోర్రి. ఇగో ఈ వీడియో మంచిగా చూడుర్రి. ఇంకా తెల్లారనే లేదు, మబ్బుగల్లా 4-5 అవుతున్నట్టున్నది. పట్నంలో గంత పొద్దుగాల లేచే అలవాటు లేదు కదా జనాలకు. మీదికెళ్ళి చలికాలం నిండా ముసురుకొని పండుకుంటే ఎచ్చగా ఉంటది. అసలుకే లెవ్వ బుద్ధి కాదు. అందుకే గిళ్లకు మంచిగా సందయింది. పొద్దు పొద్దునే ఇంటి ముంగట ఆకిలి సాన్పు జల్లి ముగ్గేసుడు పట్నంలో జర తక్కువనే. తెట్టున తెల్లారినాక వేస్తుంటారు. అయితే ఇగో ఈ వీడియో చూడుర్రి. ఇది మణికొండల ఒక కాలిని. ఇంటి ముంగట పచ్చ పచ్చగా ఉండేటందుకు పూల కుండీలు పెట్టుకున్న ఇండ్లను చూసి తెల్లారగట్ల ఆటో వేసుకొని వచ్చి ఆ పూల కుండీలన్నీ ఎత్తుకపోతున్నారు ఎవరో దొంగలు. అంతేకాదు పొద్దుగాల పాలు పోసేటోళ్ళు వేసిన పాల ప్యాకెట్లు, పేపరోళ్ళు వేసిన న్యూస్ పేపరు సటుక్కున మాయం చేస్తున్నారట. తెల్లారి లేచి చూసే వరకల్లా ఇంటి ముంగట పాల ప్యాకెట్లు, న్యూస్ పేపరు ఉండలేదట. గిదేంది అని పాలు పోసేటోళ్లకు పేపర్ వేసేటోళ్లకు ఫోన్ చేస్తే, అరే పొద్దుగాలనే వేసిన సార్, మంచిగా చూసుకోర్రి అని చెప్తున్నారట. అరే ఇంటి ముంగట పెట్టుకున్న పూల కుండీలు సుతం అవపడతలేవు, ఎక్కడ పోయినేరో అని పరేషానవుడు జనాల వంతైందట. అసలేమైతున్నది? పూల కుండీలు, పాల ప్యాకెట్లు, పేపరు ఎట్లా మాయమైతున్నది అని ఒక ఇంటాయనే సీసీ కెమెరాలు చెక్కింగ్ చేస్తే ఇగో ఈ భాగోతం బయటపడ్డది. ఎవలో ఏమో తెలియదు గాని పొద్దుగాలనే ఎవ్వలు లేవకముందే ఆటో వేసుకొని వచ్చి ఇగో గిట్ల ఇంటి ముంగట పూల కుండీలు, పాల ప్యాకెట్లు, పేపర్ ఎత్తుకపోతున్నట్టు అవపడ్డది. చక్కగా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండట. చూడుర్రి లోకం మీద ఎంత గమ్మతి దొంగతనాలు చేస్తున్నారో. 100-200 పెడితే పూల కుండీలు దొరుకుతాయి, 20 రూపాయలు పెడితే పాల ప్యాకెటు, 5 రూపాయలు పెడితే పేపరు. గవ్వి సుతం దొంగతనం చేసుడుకు ఎగబడ్డారంటే ఇక రేపు ఇంకేం ఎత్తుకపోతారో. ఇంకా జరంత హుషారుండాలెనుల్లా జనాలు.